ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. రీసెంట్గా ఒక 2 days బ్యాక్ విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్న ఒక క్యాన్సర్ పేషెంట్ గురించి సుమన్ టీవీ ఒక స్టోరీని అయితే అప్లోడ్ చేసింది. అంటే మందులు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితిలో ఉన్న రామప్పుడు పరిస్థితిని చూస్తే ఒక్కసారి మీకు ఏమనిపిస్తుందో. క్యాన్సర్ పేషెంట్స్కి డబ్బుంటే ఒక విధంగా దాన్ని క్యూర్ చేసుకోగలరు, కానీ డబ్బు లేకపోతే పరిస్థితి ఎలాగుంటుందో. సో దానికి సంబంధించి ఎవరైతే విక్టిమ్ ఉన్నారో క్యాన్సర్ బాధితుడు వాళ్ళ యొక్క అకౌంట్ నెంబర్ కానీ ఫోన్పే నెంబర్ కానీ సరిగ్గా ఏది ఇవ్వలేకపోయాం. ఎందుకంటే వాళ్ళ దగ్గర సరైన డీటెయిల్స్ కూడా వాళ్ళ దగ్గర లేవు. అంత గడ్డు పరిస్థితి వాళ్ళదైతే. సో స్టోరీ చూసిన తర్వాత చాలామంది అంటే కష్టం అంటే ఇన్ని చేతులు ఆదుకోవడానికి ముందుకు వస్తాయా అని అనిపించింది నాకైతే. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా వారికి తోచిన సహాయం, ఫుడ్ విషయంలోనే కాదు, అదే డబ్బుల విషయంలోనే కాదు, వారికి ఎటువంటి సహాయం కావాలో ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఒక ధైర్యాన్ని చెప్తున్నారు. చూడండి, నిజంగా మానవత్వం మిగిలే ఉందని అయితే నాకైతే అర్థమవుతుంది. సో ఈ ఒక స్టోరీ కేవలం ఎన్జిఓస్నే కాదు, పోలీస్ అధికారులను సైతం కదిలించిందనే చెప్పుకోవచ్చు. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చూసి ఇది ఒక జెన్యూన్ కేసు, ఇలాంటి వాళ్ళకి సహాయం అందించాలని వాళ్ళు కూడా వాళ్ళ యొక్క మానవతా దృక్పథాన్ని కూడా చూపించారు. సో ఎవరైతే రామప్పుడు ఉన్నారో క్యాన్సర్ పేషెంట్కి సహాయాన్ని అందించడానికి వచ్చిన ఎన్జిఓస్ వీరంతా కూడా సో మాట్లాడదాం. అంటే ఎక్కడ చూసిన తర్వాత ఆయన చూసిన తర్వాత వాళ్ళకి ఏమనిపించింది, ఏ రకంగా సహాయం చిన్నదా పెద్దదా అన్నది తర్వాత చూస్తే మీకు మేమున్నామంటే ఒక ధైర్యాన్ని ఇచ్చారు కదా. వీళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా వీళ్ళు చేస్తున్న సహాయం నెక్స్ట్ లెవెల్ అనమాట. ప్రతి ఒక్క మనిషికి కూడా అమ్మ నాకు ఏదైనా అయితే ఎవరో ఒకరు వచ్చి ఆదుకుంటారని ఒక ధైర్యాన్ని అయితే కల్పించారని చెప్పుకోవచ్చు. నమస్తే అండి. సార్, స్టోరీ చూసిన తర్వాత నిజంగా మనుషుల్లో అంటే ఇంకా మానవతా దృక్పథాలు ఉన్నాయి, మనుషుల యొక్క విలువలు ఇంకా ఉన్నాయి. ఒక మనిషికి సహాయం వస్తే, ఎందుకంటే చాలాసార్లు చూసాం ఒక కాకికి కాలు కట్టేస్తేనే 100 కాకులు చర్చే. అలాంటిది మన సమాజంలో ఒక మనిషికి కష్టం అంటే సహాయం చెయ్యాలా వద్దా అని వెనకాడే పరిస్థితులు. సో అలాంటిది స్టోరీ చూసిన తర్వాత వచ్చారు. ఇక్కడ చూసిన తర్వాత మీకు ఏమనిపించిందండి పేషెంట్? మనకి ఈ 3 జిల్లాల్లో విజయనగరం, వైజాగ్, శ్రీకాకుళం ఈ 3 జిల్లాల్లో కూడా క్యాన్సర్ సంబంధించి పేషెంట్స్ విపరీతంగా ఎక్కువ మంది ఉన్నారండి. మన విజయనగరంలో క్యాన్సర్ హాస్పిటల్ లేకపోవడం కూడా మన దురదృష్టకరం. అలాంటి పరిస్థితుల్లో ఏమి సంపాదించుకునేటువంటి పరిస్థితి అతనిది. సో అందుకని చెప్పేసి తలా ఒక చేస్తే కనుక ఏదో ఒక రోజు గడిచిద్ది కదా అనే ఆలోచనతోటి అందరూ ఎన్జిఓస్ అందరం కలిపి ఏదో సహాయం చేద్దామని చెప్పేసి ఇప్పుడు మనం ఇస్తున్నటువంటి చెక్ని ఇవ్వడం జరుగుతుందండి. సో మీరు కూడా చూసినటువంటి వాళ్ళు మీరు చేయగల సహాయం చేస్తే కనుక వాళ్ళ కుటుంబం గడిచే పరిస్థితి ఉండదండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీకే మేమున్నాము స్వచ్ఛంద సంస్థ అంటే ఇక్కడ నుండి కాదు, ఏకంగా డైరెక్ట్ సాలూరు నుండి వచ్చారు, మన్యం నుండి. సో మన్యం నుండి వచ్చారంటే మీకు స్టోరీని చూసిన తర్వాత మీ మనసులో ఒక బాధ అయితే కలిగింది. పేషెంట్ మనం ఎలా సహాయం చేయాలి అంటే పురుగులు పట్టేసున్న బాడీ, బ్రతుకున్న మనిషికి పురుగులు పట్టడం అంటే అది ఊహించుకుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది అనే సందర్భంలో ఉంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఎలాంటి సహాయం అందించారు? ముందుగా దీన్ని తెలియపరిచిన సుమన్ టీవీ వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పేదవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు వెలుగులోకి రాని వాళ్ళు, ఇలాంటి వెలుగులోకి తెచ్చేవాళ్ళు సుమన్ టీవీ వాళ్ళే. అలాంటి వారి కోసం మా స్వచ్ఛంద సంస్థే కాదు, మాతృభూమి సేవా సంఘం, ఎన్విఎన్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు కూడా దీనికి సహాయపడతారు. దీని ముఖ్యంగా ఏంటంటే నా పేరు ఇప్పిల్ దిలీప్ కుమార్, సాలూరు మీకేమీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిని. మేము సాలూరు నుంచి ఈ క్లిప్పింగ్ చూడగానే మేము స్పందిస్తూ దీనికి రావడం జరిగింది. మా వంతు సాయం ఏంటంటే వాళ్ళకి సాయం అంటే పెద్దగా ఏం చేయలేము, కానీ మా వంతు మెడిసిన్ కానీ ఇతర సమస్యలు కానీ తీర్చే ఉద్దేశంతో మా వంతు చెక్కు 13,000 రూపాయలు అందించడం జరుగుతుంది. అది కూడా సుమన్ టీవీ వారి ద్వారా మేము చేయగలుగుతున్నాం. ఎందుకంటే వాళ్ళు వెలుగులోకి తీసుకొచ్చారు దీన్ని వెలుగులోకి తీసుకురావడం మాకు ఆ విషయం తెలిసింది. ఇలా తెలియడం వల్ల మా లేడీస్ కూడా అక్కడి నుంచి రావడం జరిగింది ఎండలోని కూడా. వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎందుకంటే ఈ రోజుల్లో మగవాళ్ళు రావడానికి భయపడుతున్నారు, అలాంటిది లేడీస్ వచ్చారు ఎంత దూరం. వాళ్ళకి కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సుమన్ టీవీ పద్మా మేడం గారికి, కెమెరా మ్యాన్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
ఓకే మేడం. బర్త్‌డే సెలబ్రేషన్స్, యానివర్సరీ సెలబ్రేషన్స్ అన్నీ మనం చాలా డిఫరెంట్‌గా ప్లాన్ చేసుకుంటాం. ఇలా టూర్స్ వెళ్ళాలి, ఇలా ఎంజాయ్ చేయాలి. సో, ఇలా మనం ఫుడ్‌ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. అది కాకుండా ఒక పేషెంట్‌కి మనం ఇచ్చే సహాయం వారి కుటుంబంలో ఎంత ఆర్థిక ధైర్యాన్ని ఇస్తుందో మీరైతే నిజంగా ప్రూవ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అంటే సహాయం పెద్దదా, చిన్నదా అనే మాటకొస్తే అంత దూరం నుండి వచ్చి మీ పెళ్లి రోజు సందర్భంగా ఆయనకి సహాయం లైఫ్‌లో నిజంగా ఇది పుణ్యమే అనుకోవచ్చు. లైఫ్‌లో కూడా గుర్తుండిపోయే మొమెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ యానివర్సరీ. యెస్. ఇక్కడికొచ్చిన తర్వాత పేషెంట్‌ని చూసారు, సహాయాన్ని కూడా అందించారు. సో, మీలాగా ఎవరైనా అకేషన్ సెలబ్రేట్ చేసుకోవాలనుకునే వారికి ఇన్ కేస్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నట్టు అయితే ఇలాంటి వాళ్ళకి సహాయం అందించవలసిన ఆవశ్యకత ఉందంటారా? లేదంటారా? చాలా ఉంది మేడం. వీళ్ళకి మనం చేసిన సహాయం చిన్నదా, పెద్దదని కాదు. చిన్న సహాయం అయినా వాళ్ళకి కొండంత ధైర్యాన్నిస్తుంది. ఎందుకంటే వాళ్ళ దీన పరిస్థితి చూసాం కదా! ఎలా అంటే ఆ అబ్బాయి కూడా బాటిల్స్ ఏరుకొని వచ్చి మరీ పోషణ చేస్తాడంట. అతని కింద చేసి వాళ్ళ మదర్ గారికి కూడా బాలేదు. ఆ చిన్న అబ్బాయి 8 ఇయర్స్, 9 ఇయర్స్ ఉంటాయి. ఆ చిన్న అబ్బాయి అంత కష్టపడి బాటిల్స్ ఏరుకొని వచ్చి రూపాయి తెచ్చి ఇస్తే ఆ రోజుకి వాళ్ళు గంజైనా ఏదైనా తాగుతారంట. అది ఇక్కడ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడాను ఈ రోజుల్లో గంజి అంటే ఏంటనేది పిల్లలకి చాలా మందికి తెలీదు. కానీ ఇప్పుడు ఆ గంజి కోసం ఈ అబ్బాయి ఎదురు చూస్తున్నాడు. దయచేసి చాలామంది పుట్టినరోజులు కానీ, పెళ్లి రోజులు కానీ చేసుకొని అనవసరంగా డబ్బులు వృధా చేయొద్దు. అలాగని మీ హ్యాపీనెస్‌ని వదులుకోమని చెప్పటం లేదు. కొంచెం తగ్గించుకొనైనా ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే మనం చాలామందికి సహాయపడిన వాళ్ళం అవుతాం. ఆ పుణ్యం కూడా మనకి, మన పిల్లలకి కాస్తదని నా అభిప్రాయం. థ్యాంక్ యూ. సో, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి. ఒకళ్ళు ఫుడ్ డిస్ట్రిబ్యూట్ అంటే వాళ్ళకి సరిపడా సరుకులు ఇస్తుంటే, ఇంకొకరు మేమున్నామని కొంత వాళ్ళకున్న అమౌంట్‌ని ఇస్తుంటే, మరికొంతమంది ఆలోచించింది ఏంటంటే మనం మెన్షన్ చేసాం. మెడ భాగమంతా కూడా పురుగులు పట్టేస్తుంది. భరించలేని వాసన వస్తుంది. సో, ఇదంతా స్టోరీ చూసిన తర్వాత నా వంతు సహాయం ఏ విధంగా అందించాలని ఆలోచించి పేషెంట్‌కి ఎలాంటి వైద్య సదుపాయాన్ని అందించాల్సి వచ్చినా అంటే డ్రెస్సింగ్‌కి సంబంధించి ఆ ఖర్చుని నేను భరిస్తానంటూ ఒక మహా గొప్ప వ్యక్తి అయితే వచ్చారు. ప్రభుత్వాలు కూడా చాలా దీర్ఘంగా ఆలోచించాలి. జిల్లాలో క్యాన్సర్ పేషెంట్ల సంఖ్య నానాటికి పెరుగుతుంది. అధ్యయనం ప్రకారం మేము చేసిన సర్వేలో కూడా, గవర్నమెంట్ చేసిన సర్వేలో కూడా ప్రతి 3 కుటుంబాల్లో ఒక క్యాన్సర్ పేషెంట్ ఉంటే ఇప్పుడు ఏదో అత్యవసరంగా ప్రభుత్వాలు విజయనగరం జిల్లా ప్రజలు విమానాలు ఎక్కే ప్రజలు తక్కువ ఉన్నారు. విమానాశ్రయాన్ని ఎర్లీగా కట్టాలనుకుంటున్నారు. క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళవలసిన పేషెంట్లు ఎక్కువ ఉన్నారు. కానీ క్యాన్సర్ హాస్పిటల్ నిర్మించాలన్న ఆలోచన అసలు ప్రజాప్రతినిధులకు లేదు. సుమన్ టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతున్నామండి. ఎందుకంటే శ్రీ అమ్మ సేవా సంఘం అనే స్వతంత్ర సేవా సంస్థ ద్వారా మేము విజయనగరం కోట దగ్గర ప్రతిరోజు 200 నుంచి 300 వరకు మంది వరకు అక్కడ పేదవారికి చుట్టుపక్కల వచ్చే హాస్పిటల్ పేషెంట్ల వారి అందరికి కూడా అన్నదానం చేస్తామండి. అలాగే గోస్ హాస్పిటల్కి వచ్చే పేషెంట్లు కూడా అన్నదానం చేస్తామండి. అలాగే రైల్వే స్టేషన్ దగ్గర ఉండే సాధువులకి, ముసలోళ్ళకి అందరూ కూడా అన్నదానం చేస్తామండి. మేము ఇలాగ అన్నదానం చేస్తూ సుమన్ టీవీ ద్వారా మాకు ఇలాగ పూలబాగ్ కాలనీలో ఒక వ్యక్తికి కొంచెం దీనస్థితిలో ఉన్నారని మాకు తెలియడంతో మా టీం సభ్యులందరం కూడా మా మేడం గారి ద్వారా, అలాగే మా బండారు సీని గారి ద్వారా, ప్రసన్న మేడం ద్వారా, మా సంస్థ సభ్యులందరం ద్వారా తల ఎంత నెత్తుకొని వాళ్ళకి ఒక 2 నెలలు సరిపడే బియ్యంతో పాటు ఇంటి సరుకులన్నీ కూడా ఇవ్వడం జరిగిందండి. నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగిందండి. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ కూడా మా అమ్మ సేవా సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నామండి. అలాగే సుమన్ టీవీ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు మేము చేయడం మాకెంతో ఆనందంగా ఉందండి. సుమన్ టీవీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మొన్న మనం రీసెంట్గా అప్లోడ్ చేసిన క్యాన్సర్ పేషెంట్ రామప్పుడు స్టోరీకి అయితే స్పందించి భార్య ఇంటి యజమాని మంచం పట్టడంతో రోడ్డు మీద చెత్తలు ఏరుకుంటూ వచ్చిన డబ్బుతో తన వైద్యానికి అందించలేక మొలోమని ఏడుస్తున్న పరిస్థితి. అలాగే స్కూల్కి వెళ్ళి హాయిగా 4 పిల్లలతో చదువుకొని ఒక మంచి పొజిషన్కి రావాల్సిన కొడుకు 5వ తరగతో 3వ తరగతిలోనే చదువు ఆపేసి తను కూడా చెత్తలు ఏరుకుంటూ తన తండ్రికి మందుల కోసం వన్ టౌన్ నుండి అంటే
కాకి దుస్తుల వెనకాతల కాఠిన్యమే కాదు కారుణ్యం ఉందని కూడా నిరూపించారు వన్ టౌన్ సిఐ అయినటువంటి శ్రీనివాసరావు గారు. సో ఎక్కడ ఎవరికి ఎటువంటి హెల్ప్ కావాలన్నా ఫస్ట్ ఆయన ముందుంటారు అనడంలో ప్రెజెంట్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. సార్ నమస్తే. నమస్కారం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఒక 2 days బ్యాక్ ఈ పేషెంట్ దగ్గరకు వచ్చేటప్పుడు ఆయన అవస్థలు చూపించాం మేము, దానికి మీరు స్పందించి ఇలా వచ్చారు. సార్ మీరు అందిస్తున్న సహాయం చిన్నదైనప్పుడు కూడా వాళ్ళకి చాలా పెద్ద సహాయం. సో అబౌట్ అంటే ఈ సిచ్యువేషన్ గురించి మేడం, ముందుగా ఈ ఇష్యూని సొసైటీలోకి సోషల్ మీడియా తీసుకొచ్చిన సుమన్ టీవీకి వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇందులో ఇందులో ఎక్కువగా మేజర్ కాంట్రిబ్యూషన్ కానీ యాక్టివిటీ కానీ తీసుకున్నది మీకై మేము అని ఆర్గనైజేషన్ వెల్ఫేర్ అసోసియేషను సాలూరు. అందులో మెంబర్స్ మేడం గారు కానీ, తర్వాత ఇంకా ఇతర సభ్యులు కానీ, ఎన్విఎన్ బ్లడ్ బ్యాంక్ కానీ, లేకపోతే మాతృభూమి సంస్థ కానీ, వీళ్ళందరూ కూడా మేము ఏంటంటే మా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ సహాయం చేసి అందరికీ కూడా ఇది జెన్యూన్ ప్రాబ్లము అని తెలిసి అందరికీ కూడా అవేర్నెస్ తీసుకొచ్చి అతను సహాయం చేయడానికి ఎవరైతే కాంట్రిబ్యూషన్ చేస్తున్నామో దానికి ఇంకొంచెం మేము యాడ్ చేసి తీసుకుని వచ్చాము. అతనికి థ్రోట్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఆవిడ కూడా వాళ్ళ బాబు, ఈ అబ్బాయి 4th క్లాస్ నుంచి 5th క్లాస్కి వస్తున్నాడు. వీళ్ళ మదరు ఏంటంటే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, తర్వాత వేస్టేజ్ మెటీరియల్ అంతా కూడా కలెక్ట్ చేసుకుని వాళ్ళకి స్క్రాప్ షాప్కి సెల్లింగ్ చేస్తూ ఉంటారట. చాలా తక్కువ అమౌంట్ వస్తూ ఉంటుంది. దాంతో వాళ్ళకి ఆర్థికంగా ఇల్లు గడవడమే కష్టం, ఇలాంటి ఆరోగ్య పరిస్థితితో ఇంకా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. అందుకని అందరూ కూడా తలో చేయి వేసి కాంట్రిబ్యూషన్ చేస్తున్నారు. అతనికి ఆదుకోవడానికి కొంతవరకు ప్రయత్నం చేయొచ్చు అనే ఉద్దేశంతో మేము వచ్చాము. దీనికి అందరూ కూడా మీకై మేము ఆర్గనైజేషన్ వెల్ఫేర్ అసోసియేషను, తర్వాత మాతృభూమి, ఎన్విఎన్ బ్లడ్ బ్యాంకు, తర్వాత మేడం గారు అందరూ కూడా వచ్చారు. ఆయనకి కొద్దిగా ఆరోగ్యం కొద్దిగా ఈ సాయంతో, ఈ కొద్ది సాయంతోనైనా కొంతవరకు అతను ఆరోగ్యం కుదుటపడుతుందని, మెడిసిన్స్కి అతను రికవర్ అవడానికి అవకాశం ఉంటుందని అనుకుంటున్నాం. సరైన ఇక్కడ వైద్య సదుపాయాలు కానీ అందించినట్టయితే ఇప్పుడు ఆ పేషెంట్ మెడంతా కూడా పురుగులు పట్టేసి అంత దీనస్థితిలో ఉండడేమో అని మన భావన. సో మీరంతా చూసారు కదా, ఇక్కడ రామప్పుడు మనం వచ్చిన తర్వాత, మొన్న కూడా చూసారు మనం వచ్చిన తర్వాత, సరే మీరంతా వచ్చారు, నాకు ధైర్యం వచ్చింది, మొహంలో చిన్న చిరునవ్వు అయితే మేము గమనించాం, అది చాలు కదా, ఇంకంతకు మించి నో వర్డ్స్ టు సే. సో పరిస్థితి అయితే ఇది. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.